హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు మీకు మా పాపకి కుకింగ్ సెట్ చూపిస్తాను. అలాగే కిచెన్ కూడా అనమాట ఇది. చూడండి, ఇది డైనింగ్ టేబుల్. పాప పేరు ఏం పేరుమా? స్వీటీ. తను ఆడుకునే టెడ్డీ పేరు, డాల్ పేరు స్వీటీ అనమాట. ఇది కిచెన్. చక్కగా గరిటెలు అన్ని చక్కగా ఇలా పేర్చి పెట్టేసుకుని చూసారు ఎంత చక్కగా. ఇవేంటివి? అవి ఫ్రూట్స్. ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి చూపించు. చెర్రీ, ఆరెంజ్, ఎల్లో గ్రేప్స్, స్ట్రాబెర్రీ. ఓకే. ఇవేంటి? కర్రీస్ అండ్ రైస్ స్వీట్స్. కర్రీస్, రైస్, స్వీట్స్. మరి వాటిలో రైస్ అన్ని కర్రీస్ రెడీగా ఉన్నాయా? వంట చేసావా మరి? చేశాను. అవునా? ఇదేంటి? స్టవ్. ఇవి స్వీటీకి స్నాక్స్. ఇది దొండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, కర్రీస్ లోకి మిర్చి. అబ్బో, అయితే ఈ రోజు మేము కూడా మీ ఇంటికి భోజనానికి రమ్మంటారా? సరే. అని చక్కగా సర్దుకున్నావు. బాగుంది చక్కగా కిచెన్, చూడడానికి అందంగా చాలా బాగుంది. మరి ఏమేమి వంటలు చేసావు ఈరోజు చెప్తావా? ఏమేమి వంటలు చేసావు అని చెప్పవేంటి? చూపిస్తావా మరి ఏమేమి వంటలు చేసావు? చూపిస్తాను. సరే చూపించు. ఫస్ట్ ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టుకో. ఇప్పుడు 1 by 1 ఏమేమి వండావో అన్ని చూపించు. ఏంటిది? ఇది రైస్. అబ్బో, వేడి వేడి రైస్ అనమాట. వేడి ఆలూ ఫ్రై. ఏది ఓపెన్ చేసి చూద్దాం. ఆలూ ఫ్రై. ఓకే. ఇది పప్పుచారు. పప్పుచారు నువ్వు చేసావు, మీ మమ్మీ చేశారా? నేను చేశాను. అయ్యో, ఇవన్నీ నేను పొద్దున వండిన వంటలు చక్కగా తీసుకొచ్చి అన్ని కుకింగ్ సెట్లోకి సర్ది పెట్టేసుకుని చూసారా మా పాపయ్. ఇంకేం వంట చేసావు? స్వీట్. ఏం స్వీట్ ఇది? రవ్వ కేసరి. ఓకే, బాగున్నాయి చక్కగా అన్ని. చూసారా? మరి వాటర్ ఎక్కడ పెట్టుకోవాలి? వాటర్ ఏవి? సమ్మర్ వస్తుంది కదా, అందుకని చక్కగా కుండలో వాటర్ స్టోర్ చేసుకున్నాం అనమాట. బాగుంది. భోజనం పెట్టు. ప్లేట్ ఒకటే పెట్టి సరిపోదుగా? భోజనం పెట్టేసేసి ప్లేట్లో. ఫస్ట్ ఎప్పుడు రైస్ పెట్టుకోకూడదు, కర్రీస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం కర్రీ అన్నారు? ఆలూ ఫ్రై. ఇంకోటి రైస్ పెట్టేసి. అలాగే స్వీట్. బాగుంది చక్కగా. రైస్, ఆలూ ఫ్రై, స్వీట్. మరి పప్పుచారు, అన్నం కర్రీతో కలుపుకున్న తర్వాత పప్పుచారు వేసుకుందాం. ఓకే, చూసారు కదా మా వీడియోస్. మా పాపాయి కిచెన్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.